హాయ్ గైస్, విశాల్ రత్నం మూవీ ఎలా ఉంది మన రివ్యూలో మాట్లాడదాం. విశాల్ లాస్ట్ మూవీ మార్క్ యాంటోనీ 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ రత్నం మూవీకి హరి డైరెక్టర్, తెలుగులో చాలా ఫేమస్ సింగం సిరీస్ డైరెక్టర్ అంటే అందరికీ బాగా సుపరిచితుడు. విశాల్ హరి కాంబినేషన్లో కూడా 2 సినిమాలు వచ్చినాయి. పూజ కానీ గతంలో భరణి కానీ 2 కమర్షియల్గా మంచి సక్సెస్ అయినాయి. 3వ బ్లాక్ బస్టర్గా మంచి కాంబినేషన్గా రత్నం మూవీ వచ్చింది. అంచనాలను అందుకున్నదా లేదా మన రివ్యూలో మాట్లాడదాం. డైరెక్టర్ హరి టేకింగ్ అంటే అందరికీ చాలా ఇష్టం. చాలా ఫాస్ట్గా స్క్రీన్ ప్లే అన్నది రన్ అవుతూనే ఉంటుంది. సింగం సిరీస్లో మనందరికీ బాగా ఇష్టం ఆయన స్క్రీన్ ప్లే అంటే. కానీ దీంట్లో రత్నం మూవీలో చాలా రొటీన్ స్టోరీ, ఏ మాత్రం ఆకట్టుకోని స్టోరీ. ఏదో జస్ట్ మదర్ సెంటిమెంటు, తన మదర్ లాగా పుట్టిన ఇంకో అమ్మాయి సెంటిమెంటు, ఆ 2 విషయాలు తప్ప గొప్పగా స్టోరీ అనేది ఎక్కడ అనిపించలేదు. సినిమా బిగినింగ్ ఫైట్ జర బాగుంటుంది, బోర్ అనిపించదు. ఫస్ట్ ఫైట్ బాగుంటుంది, తర్వాత 5-6 ఫైట్లు వస్తాయి. అవే నరకడాలు, అదే తమిళ ఫ్లేవరు, అదే తెలుగు సినిమా చూడదగ్గ సినిమా అన్నట్టు ఎక్కడ అనిపించదు. మొత్తం తమిళ నటులు, మొత్తం తమిళ ఫ్లేవర్. ఒక మాస్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. స్టోరీ మాత్రం జీరో రొటీన్, అంతకుమించి ఏం లేదు. ఇంకా మదర్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఏదో ఎమోషన్గా కనెక్ట్ చేస్తాం. దానికి బ్రాహ్మణ సాంప్రదాయం లాగా ఏదో బలమైన ఎమోషన్ లాగా ఉంటుందేమో సెంటిమెంట్ అనుకున్నాం. కానీ అక్కడ కూడా పెద్దగా ఏం వర్కౌట్ అవ్వదు. ఆ సెంటిమెంట్ కూడా తన మదర్ చనిపోయినప్పుడు తన మదర్ విషయంలో కానీ అంత ఫ్లాష్ బ్యాక్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక విశాల్ క్యారెక్టర్ మాత్రం మాస్లో మనోనికి కరెక్ట్ డైరెక్టర్ పడితే ఆ కటౌట్కి కొన్ని డైలాగ్లకు తను చేసే ఫైట్స్కు కరెక్ట్ న్యాయం జరుగుతుంది. గతంలో జరిగింది పందెం కోడి, ఆ తర్వాత భరణి ఓకే, తర్వాత అన్ని సినిమాలు దొబ్బేసినాయి. కరెక్ట్ మనోడిని వాడుకోలే. మనోడు కూడా ఒక హీరో మెటీరియల్ అనుకోకుండా ఒక క్యారెక్టర్లా నటించుకుంటూ పోతూనే ఉంటాడు. నేను హీరో అని అది కూడా బాడీ కూడా చూసుకోవాలి, గ్లామర్ బాడీ ప్రతి ఒక్కటి. అక్కడ మనోనికి బాగా మైనస్. ఇంకా సముద్రగాని క్యారెక్టర్ ఎమ్మెల్యే, ఏదైనా ఇడిపిస్తా, ఏదైనా చేస్తా, తన క్యారెక్టర్ జస్ట్ ఓకే. మెయిన్ విలన్ వచ్చి మురళీ శర్మ, మన తెలుగులో అలా వైకుంఠపురంలో మురళీ శర్మ. ఇంకా పెద్దగా ఏం లేదు. లాస్ట్ వరకు తన క్యారెక్టర్ కూడా ఊకే. ఒక ల్యాండ్ ఇష్యూ, ఒక ఫ్యామిలీని ఎలా డ్యామేజ్ చేసి ఆ ల్యాండ్ తీసుకోవాలి, అక్కడ కాలేజీ కట్టాలి అనేది చిన్న విషయం తీసుకొని సినిమా మొత్తం ఒక హీరోయిన్కి తన మదర్ పోలికలు ఉంటే ఆ సెంటిమెంట్ను తీసుకొచ్చి సినిమా ఫైట్లు, వీళ్ళ పోయి వాళ్ళు కొట్టడం, వాళ్ళని పోయి వీళ్ళని కొట్టడం, వీళ్ళు నరకడం, సినిమా మొత్తం మీద 100 శవాలు ఉంటామేమో, అంతమంది చనిపోతారు. రొటీన్ ప్యూర్ స్టోరీ. ఇలాంటి స్టోరీ గతంలో 2002, 2003లలో వచ్చి ఉంటాయి. ఈ నరకడాలు ఫ్యాక్షన్ సినిమా లాగా అనిపించింది. అంతకుమించి గొప్పగా ఏం లేదు. చెప్పుకోవాల్సింది ఈ సినిమాలో ఏదంటే దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఇంటర్వెల్కి ఇచ్చే బీజిఎం కానీ కొంతవరకు సినిమా పర్వాలేదు అనిపించింది. అంతకుమించి ఏం లేదు. సినిమా మొత్తం చూస్తుంటే నాకు హరి టేకింగ్ సింగంలో ఇంత గొప్పగా ఉంటుంది, దీంట్లో పెద్దగా ఏమనిపించదే. లాస్ట్ ఫైట్ కూడా ఏదో తమిళనాడు లాగా తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి నరకడము, కోళ్ళను కోసినట్టు పీకలు కోయడము, అంతకుమించి రొటీన్ అనిపించింది. నాకైతే రొటీన్ అనిపించింది. మదర్ సెంటిమెంటు, తర్వాత హీరోయిన్ సెంటిమెంటు, ఏదో వర్కౌట్ చేద్దాం అనుకున్నాడు, ఎక్కడ వర్కౌట్ అవ్వలే. మరొకసారి డిసప్పాయింట్.